వృషభ రాశి వారికి అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మీకు ఈ నూతన సంవత్సరం అంతా కూడా అధికమైనటువంటి లాభాలను తీసుకొస్తుంది. అయితే ఈ వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా స్త్రీల వలన లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఈ సంవత్సరము వృషభ రాశి వారికి స్త్రీల వలన కాస్త ఇబ్బంది అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా ఆడవాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శత్రుపీడ అనేటటువంటిది ఈ వృషభ రాశి వారికి ఉండడం జరుగుతుంది. అయితే నవంబర్ మనకి 25వ తేదీ 2026 సంవత్సరం తర్వాత ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా విదేశీ యానాలు, విదేశీ ప్రయత్నాలు అనేటటువంటి సక్సెస్ అవ్వడం జరుగుతుంది. విద్యార్థులు విద్య విషయంలో రాణింపు అనేటటువంటిది ఉంటుంది. జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత విద్యార్థులు గురుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి విద్య మీద ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది. అలాగే ఈ యొక్క ఫిబ్రవరి 13 తర్వాత శని యొక్క అతిచారం వలన మనకి ఈ వృషభ రాశి వారు కొంచెం శనితో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వీరు తలపెట్టేటటువంటి ప్రతి పనిలో కూడా విజయము అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. మెంటల్ టెన్షన్స్ చాలా అధికంగా ఉంటాయి. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ లవ్ మ్యారేజెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రేమ వివాహాలు మరి ఈ యొక్క విద్యకి భగ్నం కలిగించే విధంగా విద్యార్థులకి పరిణమిస్తాయి. కాబట్టి ప్రేమ వివాహాలని మీరు అటువంటి వ్యవహారాల్లో వెళ్ళకూడదని సూచన. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి ఉద్యోగాల్లో మనకి రాహువు ఎప్పుడైతే మనకి మకర రాశిలోకి వస్తాడో మనకు అద్భుతమైనటువంటి రాణింపు అనేటటువంటిది వస్తుంది. రాజకీయాల్లో పాల్గొనేటటువంటి అవకాశం కొంతమంది వృషభ రాశి వాళ్ళకు ఉంటుంది. ఆ రాజకీయాల్లో కొంతమంది కొత్త కొత్త పదవులు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ శుక్రగ్రహ ప్రభావంగా శుక్ర మోఢమి మనకి ఫిబ్రవరి 1, 2026 సంవత్సరం దాకా ఉంది. కాబట్టి ముఖ్యంగా మీకు అప్పుడు దాకా మాట్లాడుతున్నటువంటి స్త్రీలు, ముఖ్యంగా ఫ్రెండ్స్ అందరూ కూడా ముఖ్యంగా స్త్రీలు, వాళ్ళు మిమ్మల్ని ఉదాసీనంగా వదిలివేయడము లేకపోతే మీతో మాట్లాడకుండా ఉండడము ఇవన్నీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.